వృత్తాంతాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివినట్లయితే, మందసమును ఫిలిస్తీన్ల దేశం నుంచి తెచ్చుచుండగా ఎడ్ల కాలు జారినప్పుడు మందసం పడిపోవనయ్యుండెను. అప్పుడు ఉజ్జా అనునొకడు చేయి చాపి మందసమును కాపాడను. అయితే దేవుడు అతనిని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి ప్రతి వారు వినిచి ఉండగా అద్భుతమైన శక్తి విడుదల పొందుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునేనాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మందసం తెచ్చటంలో తోడ్పడి దైవకార్యమును చేసినటువంటి దావీదు ఎందుకు అపజయం పొందాడు? ఉజ్జా ఎందుకు చంపబడ్డాడు? ఇది లోకమంతా ఎదురెత్తినటువంటి ప్రశ్న. ప్రియులారా, సత్కార్యాన్ని దైవ సేవ చేస్తున్నటువంటి ఉజ్జాకు దేవుడు ఎందుచేత మరణశిక్ష విధించాడు, అలా విధించాలి అని ఈ ప్రశ్న మరి బైబిల్ చదువుతున్న ప్రతి వారికి కూడా వస్తూ ఉంటుంది. మరి బైబిల్ ట్రైనింగ్ చేస్తున్న వారు, బైబిల్ చదువుతున్న వారు, ఇదందరూ ఈ ప్రశ్న అడుగుతూ ఉంటుంటారు. ఎందుకని దేవుడు అలా చేశాడు? అది అడగదగిన ప్రశ్నే. అయితే ఈ ప్రశ్న అడిగినటువంటి వారు బైబిల్ను బాగా చదవలేదని మనం గ్రహించాలి. ఎందుకంటే బైబిల్లో ఏ భాగము గూర్చైనా కానీ, ఏ ప్రశ్న వచ్చినా కానీ దానికి జవాబు బైబిల్లోనే ఉంటుంది, మరొక చోట ఉంటుంది. ఈ ప్రశ్నకు జవాబు బహు సమీపంలోనే ఉన్నది. మందసాన్ని యెరూషలేము పట్టణంలోనికి తీసుకొని వచ్చేట్లో దావీదు యొక్క అపజయము మొదటి దినవృత్తాంతాల 13వ అధ్యాయంలో ఉన్నది ప్రియులారా. అయితే మందసము తిరిగి అపజయము లేకుండా పట్టణము చేర్చడంలో గల రహస్యము 1వ దినవృత్తాంతాల 15వ అధ్యాయం వివరించబడినది. మనం ఈ యొక్క విషయాన్ని చదవకుండా మొదటి దినవృత్తాంతాల 13వ అధ్యాయం మరి 14-15 అధ్యాయాలను జాగ్రత్తగా చదవాలి. మీరు ముందు మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము, 14వ అధ్యాయం, 15 ఇవన్నీ కూడా 3 అధ్యాయాలు జాగ్రత్తగా చదవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రశ్నను ధ్యానించేటువంటి సమయము, దాని యొక్క ఆధ్యాత్మికమైన అర్థము ధ్యానించేటువంటి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి అవసరమైన పాఠాలు ఎన్నో నేర్చుకుంటాం. మరి జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క అర్ధగంట సమయం ఆత్మీయతలు ఎదగటానికి మీరు చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక 8 పాయింట్లు నేను చెప్పుకుంటూ వస్తాను కాబట్టి చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుని ఆశీర్వాదమునకై మందసము ఇశ్రాయేలీల మధ్య ఉండినట్లు మనం ఆ మందసాన్ని పోలినటువంటి యేసుక్రీస్తును మన మధ్య నుండుట అవసరమైనది. మందసము ఇశ్రాయేలీలకు దేవుని శక్తి, మహిమ, కృప, కనికరాలకి సాదృశ్యంగా ఉన్నది. అటువంటి మందసము కొన్ని కారణాల వలన చాలా కాలము దావీదు రాజైనటువంటి యెరూషలేములో లేకుండా ఉన్నది. అందుచేత ఇది రాజునకు, ప్రజలకు, పట్టణమునకు గొప్ప లోటుగా ఉన్నది. ఈ లోటును సరిచేయటానికై దావీదు మందసమును తేవటానికై ఏర్పాట్లు చేశాను. దావీదు దినములలో వలె ఈ యొక్క దినాల్లో మన భారతదేశాన యేసుక్రీస్తు ప్రభువునకు అనేకుల హృదయాల్లో స్థానం లేదు. అనేక సమాజాల మధ్య సంఘ శిరసైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి చోటు లేదు. లావోదికయ అనేటువంటి సంఘం వలె ప్రభు సంఘమునకు వెలుపల ఉన్నాడు. ఈ పరిస్థితులు దీర్ఘకాలం నుంచి కూడా ఉన్నట్లుగా మనకు గుర్తించాలి. ఇక కాలము బహు సమీపంగా ఉన్నది. పెండ్లి కుమారుని ఆగమనమున సమీపంగా ఉన్నది. కాబట్టి ఈ పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘము త్వరగా సిద్ధపడాలి. ఇంతకాలము కూడా భారతదేశాన్ని సుమారు 150 సంవత్సరాల నుంచి వివిధ మిషనరీలు పనిచేస్తూనే ఉన్నారు. అనేక మిషనరీలు వస్తూ వెళ్తూనే ఉన్నారు. కానీ ఎందుచేతనో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఆ యొక్క అవగాహన క్రైస్తవుల్లోనూ సంఘములోనూ పూర్తి స్థాయిలో ఉన్నట్లు మనకు కనపడదు. యేసుక్రీస్తు ప్రభువారు పూర్తిగా మహిమపరచబడతలేదు. ఆయన శక్తి లోకము ఎదుట ప్రత్యక్షపరచబడి ఉండలేదు. ఇంకాను ఇకనైనా సరే ప్రయత్నించి యేసుక్రీస్తు ప్రభువును మన మధ్యకి ఎందుకు తీసుకుని రాకూడదు? మందసమును తీసుకుని రావాలని చెప్పి మరి రాజధానికి గౌరవం తేవాలనేది దావీదు యొక్క ఉద్దేశం మంచిదే. కానీ దానిని తెచ్చు ప్రయత్నంలో దావీదు కొన్ని పొరపాట్లు చేశాడు. మన ఇంటికి కరెంటు రావాలని ఆశపడతాం, మంచిదే. కానీ ఆ కరెంటు వైరు తీసుకొచ్చే విషయంలో జాగ్రత్త వహించకపోతే కరెంట్ షాక్ కొట్టి అనేక మంది చనిపోతారు. రోడ్డు వేయటం మంచిదే, కానీ రోడ్డు సరిగా వేయకపోతే అనేక మంది చనిపోతారు. అందుచేత దావీదు గారు మరి మంచి ఉద్దేశమైన కానీ అది నెరవేరలేదు. ఆ తప్పిదములే ఉజ్జా యొక్క మరణానికి కారణమయ్యాయి. మందసం తెచ్చేటువంటి ప్రయత్నం దావీదు తప్పిదములు, మరి ఆ తప్పిదములు ఏంటి, వాటిని దావీదు ఎట్లు సరిచేసుకున్నాడు అని మనం చూసినట్లయితే నెక్స్ట్ ఈ యొక్క అనుభవాలు ఈ దినాల్లో మనం ఎట్లు ప్రోత్సహించుతున్నాయి
అని మనం కొంత ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1, మందసము తీసుకుని వచ్చే సందర్భంలో దావీదు దేవుని సలహాని తీసుకోనలేదు. మొట్టమొదటి ఇదేనండి. అప్పు చేసే విషయంలో కానీ, ఇల్లు కట్టే విషయంలో కానీ, ఏదైనా చేసే విషయంలో దేవుని సహాయాన్ని కానీ దేవుని సలహా తీసుకోరన్నమాట. ఈ రోజున భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే ఒక పని చేసే ముందు కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇది లేదు ఈ రోజున. ఆకులు కాళ్ళక చేతులు కాళ్ళకు ఆకులు పట్టుకోవటం అంటారు కదా, అలాగే ఈ రోజున అంత అయిపోయాక ఇరుక్కుపోయాక వచ్చి దేవా నాకు సహాయం చేయవా అంటూ ఉన్నారు. దావీదు ప్రతి చిన్న విషయంలో దేవుని సలహాను తీసుకునేటువంటి వాడు. అందుచేత అతడు దేవుడు అతనికి చిత్తానుసారమైన మనస్సు గలవాడైనటువంటి బిరుదును కూడా ఇచ్చాడు. సాధారణంగా దేవుని సెలవు లేనిదే ఎటువంటి కార్యాన్ని ప్రారంభించేటువంటి వాడు కాదు. ఏ కార్యానైనా సరే దేవునితో ప్రారంభించి దేవునితో ముగించేటువంటి వాడు దావీదు. సేనా నాయకుని సెలవు లేనిదే ఒక సేన నడవదు కదా, ఒక సైన్యం నడవదు. దేవుని ఆజ్ఞ లేనిదే అతడు కార్యం ప్రయత్నించలేదు. ఎప్పుడైతే అతడు దైవాజ్ఞను మర్చిపోయి సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ ఆలోచన చేసి ఈ యొక్క యోచన మీ దృష్టికి అనుకూలమైతే యెహోవా మందసము, యెహోవా మన దేవుని మందసాన్ని మరలా మన ఎదుగు తీసుకుని వస్తాం రండి అని చెప్పి వెళ్ళిపోయారు. 1 దినవృత్తాంతాల 13:5 చూసారా? చదవండి. దైవ చిత్తము లేనటువంటి కార్యం ఎట్లు విఘ్నమాయనో విఫలమాయనో, మన సొంత జీవితాన్ని దైవ సేవ యందును దైవ చిత్తము ఎంతో తెలుసుకొని దాని ప్రకారం చేయాలి. దైవ చిత్తము లేని మన కార్యాల్లో ఎంత సమయము వ్యర్థమవుతున్నది, ఎంత బలము, ఎంత డబ్బు వ్యర్థమైపోతుందో యోచించండి ఒకసారి. దేవుని చిత్తం లేకపోతే ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రతి పని ముందు ప్రార్థన చేసి నీకు మనసులో పీస్ అనిపిస్తుందా లేదా, అది దేవుని చిత్తమా అనుకూలమా లేదా? నో. ఆన్లైన్లో ఈ రోజున సైబర్ క్రైమ్కి ఎంతమంది గురైపోతున్నారు తెలుసా? ఎంతమంది ఏదో వస్తుంది, ఉద్యోగం ఇస్తాము, 13 లక్షలు కట్టండి, 20 లక్షలు కట్టండి, 50 లక్షలు కట్టండి, కట్టేస్తున్నారు. కట్టేసాక వాళ్ళు ఫ్రాడ్ అని తెలిసింది. ఆ డబ్బులు రావాలంటే మళ్ళా డబ్బులు వేయండి. ఇట్లాగా ఎన్నో మోసపూరితమైనటువంటివి జరుగుతుంటుంటే అందులో ఇరుక్కుపోతున్నారు. ఆ ఇరుక్కుపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఇలా చేశాడేంటి, ఎందుకని ఇటువంటి పరిస్థితులు ఇరుక్కున్నామని చెప్పి అప్పుడు దేవుని దగ్గర వచ్చి దేవా చేయదేవా లాసిపోయి దేవుని చేయంటున్నాం. కానీ అసలు ముందు ఆ విషయంలో ఎందుకని దేవునికి మనం ప్రార్థన చేయట్లేదు? ముందు ఆ విషయంలో దేవునితో ఎందుకని మాట్లాడతలేదు మనం? ప్రభు ఇది ఇలా వచ్చింది అవకాశం, ఇది వెళ్ళనా వద్దా, ఇది ఇన్వెస్ట్మెంట్ చేయనా వద్దా, ఇది ఎలా ముందుకెళ్ళాలా వద్దా? నో. అన్నీ అయిపోయాక మోసపోయాక దేవా నాది నాకు తిరిగి ఇచ్చినందుకు వందనాలు, తిరిగి ఇచ్చేది దేవా. చూసారా? సలహా లేదు అక్కడ, దేవుడి సలహా లేదు. ఈజీగా వచ్చేస్తుంది. 4-5 లక్షలు కడితే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ ఇప్పించేస్తున్నారంట, అంతే. లేకపోయినా సరే అప్పు చేసి ఎక్కడ చేసి కట్టేస్తున్నారు. ఈ రోజున ఎంతమంది నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే అన్నీవే ఏంటంటే అమెజాన్లో చూసామండి, ఫ్లిప్కార్ట్లో చూసామండి, లేకపోతే ఆన్లైన్లో చూసామండి, ఇలా డబ్బులు కడితే ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇంట్లోనే ఉండి చేసి ఇచ్చన్నారు అని 20-30 లక్షలు కడతాం. మాకొద్దు ఈ జాబు అంటే మా డబ్బులు మాకు ఇచ్చానంటే ఆ డబ్బులు రావాలంటే మళ్ళీ మీరు ఇంత కట్టాలి. అది రాకపోగా మళ్ళీ కట్టించుకుని ఈ విధంగా వసూలు చేస్తూ ఈ రోజున అనేక జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. అనేక జీవితాలు ఈ రోజున నష్టపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎంతో మోసం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఈ రోజున పాముల వలె వివేకంగా ఉండండి, పావురాల వలె నిష్కపటంగా ఉండాలి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, జాగ్రత్తగా ఉంటున్నారు కదా, తొందరపడకండి. రెండోది, దావీదు మందసము కొరకు ప్రత్యేకంగా స్థలాన్ని అతడు సిద్ధపరచలేదు. మందసం కొరకు ప్రత్యేకంగా అతడు స్థలాన్ని సిద్ధపరచలేదంటండి. ప్రత్యేకమైన స్థలం ఏమీ లేదు. వింటున్నారా? ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ప్రతి వారికి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి, దేవుని సన్నిధి నుంచి ఏదో పొందుకోవాలి. కానీ మనం దేవునికి ఏమిస్తూ ఉన్నాం? ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉందా? ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఉందా? ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఉందా దేవునితో నువ్వు గడపడానికి? ఏది లేదు కదా. ఒక ప్రత్యేక సమయం ఉందా? కుదిరితే చేస్తాం ప్రార్థన, లేకపోతే లేదు. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవాలి దేవుని సన్నిధిలో గడపాలంటే ఎక్కడ కుదరదు. ఈ మధ్య నాకు ఫోన్ చేసి మీరు చూసి చెప్తారా, చూడకుండా చెప్తారా, మా జీవితం ఏముందో చెప్తారా, అమ్మ 3:30 ప్రేయర్లో అది కాదండి, మీరు ప్రార్థన చేసి చెప్పాలి మాకేముందోను. వీళ్ళు 3:30 ప్రేయర్లో ఉండరంట, ప్రార్థన చేసి చెప్పేసేసేయాలి అంతే, కష్టపడరు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధపరచలేదంటండి.
ఇది దావీదు చేసిన రెండవ పొరపాటు. అయితే దేవుడు ఉజ్జాను మొత్తి చంపినటువంటి తర్వాత ప్రియులారా ఈ రెండో పొరపాటును దిద్దుకున్నాడు. స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారాన్ని కూడా వేయించాడు. మొదటి దినవృత్తాంతాలు 15 మీరు చదువుకున్నట్లయితే, ప్రియుడా, ప్రభువు నీ హృదయాన్ని ప్రకాశింపవలేనంటే, నీ జీవితం దీవించబడాలంటే అటువంటి ఆశ ఉన్నదా? ఎస్, ఆశ ఉన్నది. కానీ నీ హృదయంలో ప్రభువునకు చోటు ఉన్నదా? మరి అపవిత్రమైనటువంటి విగ్రహాల చేత నింపబడి ఉన్నదా? ధనాపేక్ష ఉన్నదా? లోకాంక్ష ఉన్నదా? నేను అనేటువంటి పాప పురుషుని ఏలుబడి చేస్తున్నదా? స్వగౌరవమా? ప్రజాభిమానమా? నన్ను గౌరవించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇవన్నీ నీ హృదయంలో ఉన్నాయా? అట్లయితే ప్రభువునిట్లు నువ్వు అట్లయితే మరి ఆ విధంగా ఉన్నట్లయితే ప్రభు నీ హృదయం ఎలా ప్రవేశించగలుగుతాడు? ఆలోచించండి. మన హృదయం అనేటువంటి పాత్రను ఖాళీ చేయనట్లయితే ఆయనను మనలోనికి తెచ్చుకునటం వీలు లేదు. ఆయనలోకి మనలో తెచ్చుకోలేము. మరొక సేవకుడు ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాడంట. కోళ్ళు బాగా పెంచేది తల్లిగారు. ఆ కోళ్ళు వచ్చి ఆ కోడి రట్టేసిన కుర్చీలోను ఆవిడేమో చూడకుండా, పాస్టర్ గారు కూర్చోండి, పాస్టర్ గారు కూర్చోండి. ఎలా కూర్చుంటాడు ఆయన? ఎలా కూర్చోగలుగుతాడు? ఆయన వచ్చి సర్లేమ్మా మళ్ళీ వస్తానులే అని చెప్పి వెళ్ళిపోయాడంట కూర్చోకుండా. కారణం, ఆయన వెళ్ళిపోయాక చూస్తే, అరే ఈ కుర్చీ అంతా డ్యామేజ్ అయిపోయింది, పాడైపోయింది, దీన్ని నేను క్లీన్ చేసుకోలేదే. ఇది క్లీన్ చేసుకుని ఉంటే ఆయన కూర్చునేవాడే, నన్ను మంచిగా బ్లెస్ చేసి వెళ్ళేవాడే. కాబట్టి ఈరోజున అపవిత్రమైనటువంటి హృదయం కలిగి మనం అనాలోచితంగా ఉంటూ మనసంతా కూడా ఆందోళనతో నింపుకుంటూ, స్ట్రెస్తో నింపుకుంటూ, బాధలతో నింపుకుంటూ, సమస్యలతో నింపుకుంటూ, ఏసయ్యా రావయ్యా నా హృదయంలోకి రాయ్యా, ఎలా వస్తాడు? కాబట్టి మన ఆలోచన అంతా కూడా దేవుని మీద ఉండాలి, దేవుని మీద కేటాయించుకోవాలి, దేవునితో మన హృదయాన్ని సరిచేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి, శుద్ధీకరణ చేసుకోవాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మన హృదయం అనేటువంటి పాత్ర ఖాళీ లేనట్లయితే ఆయన మనలోనికి తెచ్చుకొనటం కష్టం, దేవుడు మనలోనికి రావడం కష్టం కష్టం కష్టం. రెండు విషయాలు అవి. మూడోది ఏం చేశాడంటే, దావీదును ఇజ్రాయేలీలను చేసినటువంటి దావీదు ఇజ్రాయేలీలు చేసినటువంటి మూడో తప్పిదం ఏంటంటే, దైవ నిర్ణయమైనటువంటి లేవీలు కాకుండా ఇతరుల మందసాన్ని మోస్తారు. ఆ మందసాన్ని మోయటానికి ఒక రూల్ ఉన్నది. ఆ మందసాన్ని ఒకళ్ళు మోయాలి, లేవీలు మాత్రమే మోయాలి, లేవీలు మాత్రమే ఆ మందసాన్ని మోయాలి. ఇది అక్కడ జరగవలసినటువంటి విషయం. కానీ అదేమీ లేదు, అదేమీ లేదు. మామూలు మనుషులు పెట్టాడు, ఒక ప్రత్యేక స్థలం లేదు. ఇజ్రాయేలీలు దావీదు కలిపి చేసినటువంటి పెద్ద పొరపాటు ఇదనమాట. దైవ నిర్ణయము దైవ నిర్ణయం చేత, దేవుని చేత నిర్ణయించబడినటువంటి ప్రజలంటే లేవీలు ఆ నిర్ణయ పద్ధతిని తమ్మును తాము ప్రతిష్ఠించుకొనవలను, తమ్మును తాము పరిశుద్ధపరచుకొనక ఇతరులతో మిళితమై ఉన్నారు. వాళ్ళంతా కూడా ద్వితీయోపదేశకాండం 18 మీరు చదవచ్చు. ఆ ద్వితీయోపదేశకాండం 18 ప్రకారం దేవుని మందసమును మోయుటకు, దేవుని సన్నిధిని నిలుచుటకును దేవుడు లేవీ గోత్రపు వారిని నియమించెను. మరియు సంఖ్యాకాండం 4:15 ప్రకారం ప్రధాన యాజకుడును అతని కుమారులను మందసమును కప్పిన పిదప కహాతీయులు మోత కర్రలతో దానిని మోయవలను కానీ దానిని ముట్టరాదు అనేటువంటి ఖండితమైనటువంటి దేవుని ఆజ్ఞ ఉన్నది ప్రియులారా. ప్రస్తుతము 1వ దినవృత్తాంతం 13:6 ప్రకారం లేవీలు తమను తాము అసహించుకొనక జనాంగమంతటితో మిళితమైపోయి ఆ మందసాన్ని తెచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అపజయం పొందారు. రెండవసారి దావీదు ఇజ్రాయేలును సమాజంగా కూర్చాడు 1వ దినవృత్తాంతాలు 15:3. కానీ లేవీలను మాత్రం తెచ్చుటకై నియమించాడనమాట. 1వ దినవృత్తాంతాలు 15:4 చూసినట్లయితే, మరియు వారికి గొప్ప హెచ్చరికనిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా మందసమును మోయక ఉండుట చేతను, ప్రియులు గమనించాలి, ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచినటువంటి స్థలమునకు దానిని తేవలను. అప్పుడు యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలుల దేవుడైనటువంటి యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. 1వ దినవృత్తాంతాలు 15:5-14. అందుచేత మందసమును జయకరంగా తేగలిగారు. ఆమేన్. ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి. ఎస్, అన్ని సంవత్సరాలకి ఈ సంవత్సరం బ్రదర్, అన్ని సంవత్సరాలకి ఈ సంవత్సరం అంతే, సేమే, తేడా ఏమీ లేదు, మార్పు ఏమీ లేదు అని మీరు అనుకుంటున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అన్ని సంవత్సరాలకి ఈ సంవత్సరం సమానం అనుకోవద్దు, ఈక్వల్ అనుకోవద్దు, ఒకటే అనుకోవద్దు. ఈ సంవత్సరం ప్రత్యేకించబడినటువంటి సంవత్సరం. కాబట్టి నిన్ను ప్రతిష్ఠించుకో, ప్రత్యేకపరచుకో.
లేవీయులను, యాజకులను, మందసపు సేవను చేయటికి అర్హులైనట్లు ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని మరి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా సేవించడానికి మరి ఆయన సన్నిధిలో మనమంతా కూడా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి, గొప్పవారుగా ఉండాలి, ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండాలి, సేవించబడినటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రతిష్ఠితంగా ఉండాలంటండి. కాబట్టి లేవీయులు, యాజకులు ఈ యొక్క మందసం ఏదైతే ఉందో ఆ మందసపు సేవ చేయటానికి అర్హులైనట్లుగా మరి ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి సేవ చేయడానికి అర్హులైనటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరచబడిన వారే యాజకులు, లేవీయులు. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరచబడ్డావా? బాప్తిసం పొందావా? యేసుక్రీస్తుని స్వీకరించవా? అయితే నువ్వే లేవీయుడు, అయితే నువ్వే యాజకుడు. ప్రకటన గ్రంథం 1:6 మొదటి పేతురు 2:9 మీరు చదివినట్లయితే వీరే అంధకారమయమైనటువంటి లోకములో క్రీస్తునాథుని గుణలక్షణము ప్రచురింప దేవునిచే నియమించబడినటువంటి వారు. మొదటి పేతురు 2:9 చూసినట్లయితే పరిశుద్ధపరచబడిన మరియు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారే ప్రజల పక్షంగా దేవుని సన్నిధిని విజ్ఞాపన చేయి అర్హులు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 52:11 చూసినట్లయితే దేవుని నుంచి దైవాశీర్వాదం తేగలిగిన వారు లేనట్లయితే మన మందసమైనటువంటి యేసుక్రీస్తు నాథుని యొక్క ఆశీర్వాదం మనం ఎట్లు పొందగలుగుతాం? ఇది గమనించాలి. ప్రత్యేకించబడాలి. బాప్తిసం అందుకే పొందాలి ప్రియులారా. యేసుక్రీస్తు రక్తం నిన్ను సెపరేట్ చేస్తుంది ఈ లోకం నుంచి, ఈ లోకాశల నుంచి. అందుకనే బాప్తిసం పొందాలి. అది పబ్లిక్ ప్రూఫ్గా నీటి బాప్తిసం అవసరం అనమాట. యేసు రక్తం చేత కడగబడిన దానికి సాదృశ్యమైనది. నాలుగవ విషయం మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు మందసాన్ని తీసుకుని వచ్చుటలో దైవ నియమమును ఉల్లంఘించి సొంత మార్గం అనుసరించారు. లేవిపుత్రులే మందసమును మోయిట దైవ నియమమై ఉన్నది. అయితే వాళ్ళు అట్లా చేయకుండా ఏం చేశారని తెలుసా? దైవాజ్ఞను బొత్తిగా ఉల్లంఘించారు. అంతేకాకుండా లోకస్తులు, అన్యులు చేసినట్లుగా క్రొత్త బండిపై మందసాన్ని ఎక్కించి తేవటానికి ప్రయత్నం చేశారు. ఇది ఫిలిష్తీయుల పద్ధతి. వారి యాజకులను, శకునగాండ్రులను చెప్పినట్లు విగ్రహములను మోసుకొని పోవు రీతిని మందసమును కూడా తెచ్చుటకు ప్రయత్నించారు. మొదటి సమయాలు 6:8 చదివినట్లయితే ఎందుచేత ఈ రీతిగా చేశారో వ్రాయబడలేదు, కానీ అయితే కొన్ని కారణాలు ఉండొచ్చు. మోత బరువుగా ఉండునని చెప్పి ఎడ్లపై మోపారేమో. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆ మోత బాగా బరువుగా ఉంటుందని చెప్పి ఎడ్ల బండి మీద పెట్టారేమో. యాజకులు మేవలసింది ఎడ్ల బండి మీద పెట్టారు. సులువైనటువంటి మార్గాన్ని వెతుకారు. చూచిన ప్రజలు నవ్వుతారేమో అని చెప్పేసి ఒకవేళ తలంచి ఉన్నారు. ప్రజల మెప్పు దేవుని సంతోషపరచనేరదు. చేయబూనినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున అనేకమైనటువంటి విషయాల్లో మరి చాలా విషయాల్లో మరి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు జీవితం పట్ల మరి వారు ఓడిపోతూ ఉన్నారు. అక్కడే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి భక్తి ఏంటో బయటపడుతుంది. వింటున్నారా? ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే మన జీవితంలో ఉన్న భక్తి ఏంటి అనేటువంటిది మరి అక్కడ బయటపడుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు వాళ్ళు? మనుషులు ఏమనుకుంటారో, చూస్తే ఏమనుకుంటారో. సులువు పద్ధతే. మనుషులు లేవీలే మోసుకెళ్ళాలి. ఇది దానికి కర్రలు పెట్టి దానితో మనుషులు మోసుకెళ్ళాలి. కానీ ఎద్దుల చేత మోయింటున్నారు, ఎద్దుల బండి పెట్టారు. సులువు, ఈజీ. ఈరోజు నిజంగా చాలామంది నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అలాగే, చిన్న ప్రార్థన చేయండి బ్రదర్, అమ్మ 3:30 లేదు, చిన్న ప్రార్థన చేయండి చాలు. చిన్న ప్రార్థనతోటి సమస్య అంతా పరిష్కరించబడిపోవాలి. 3:30 లేటకి ఇష్టం ఉండదు, కష్టపడరు, ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని ఫాలో అవరు. ఏమి లేదు, ఈజీగా చిన్న ప్రేయర్ చేయండి. ప్రియులారా గమనించాలి. బాధ కలుగుతుంటుంది కొన్ని మాటలు. కానీ మనకు కొటేషన్ చూస్తాం, డబ్బులు ఎవరికి ఊరికి రావు అని రోడ్ల మీద కొటేషన్ చూస్తాం. వాస్తవమే. ఆశీర్వాదాలు ఇవన్నీ ఊరికనే రావు. దేవుడు ఉచితంగా ఇచ్చినా కానీ, అది ఉచితంగా వచ్చినా కానీ నీకు ఈజీగా రాదు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, పారంపర్య ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారా? దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించావా? జాగ్రత్త. మామూలు మనుషుల ఆచారాలను పాటిస్తూ దేవుని ఆజ్ఞను ఉల్లంఘించవలసి వస్తుంది. మత్తయి సువార్త 15:6 చూడొచ్చు. లోకాచారం నెరవేర్చుచున్నావా? దైవ చిత్తం నెరవేర్చలేవు సుమే. జాగ్రత్త.
ఆ, లోకము దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. లోకంలో వెళ్తే దేవునిలో ఉండలేవు. ఆదికాండం 19:30-38 వచనాలు చూసినట్లయితే మానవ మెప్పును కోరుచున్నామా, లేకపోతే దేవుని దుఃఖపెట్టువాడు అవుతావు నువ్వు అలాగైతేని? దేవుని ఆజ్ఞలోను దేవుని పరిచర్యలోను భారమును తప్పించుకొన చూచుచున్నావా? ఆత్మీయ కార్యాన్ని నెరవేర్చలేవు నువ్వు. జాగ్రత్త ప్రియులారా, దైవ నియమానికి నియమ నిబద్ధమైనప్పుడే దేవుని ఆత్మ సహవాసాన్ని మనం పొందుకోగలుగుతాం. లేవీలు మోసినప్పుడు మందసమును వాళ్ళు తేగలిగారు ప్రియులారా. తర్వాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోసే ఆజ్ఞాపించినట్లు దేవుడు మందసమును దాని దండెలతో భుజముల మీద ఎత్తుకుని మొదటి దినవృత్తాంతాల 15:5 మీరు చూడవచ్చు ఈ విషయాన్ని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 5వ విషయంగా మనం చూసినట్లయితే ఆ మందసాన్ని తీసుకుని రావడంలో ఇజ్రాయేలీలు మనఃపూర్వకంగా చేయలేదంటే, మనసు పెట్టి చేయలేదు. అందుచేత మందసమును మోసేడి ఆ ఎడ్లకు దేవుని సహాయం దొరకలేదు. రెండో పర్యాయం ఈ యొక్క లేవీలు మందసాన్ని మోసుకొని వచ్చినప్పుడు దేవుడు వారికి తోడ్పడినని చెప్పి వ్రాయబడినది. దేవుడు వారికి తోడుగా ఉన్నాడని చెప్పి వ్రాయబడినది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నిబంధన మందసమును మోయి లేవీలకు దేవుడు సహాయం చేసెను. మొదటి దినవృత్తాంతాలు 15:26 దైవ నియమము ప్రకారం చేయుటకు యథార్థ హృదయంగా పూనుకున్నట్లయితే వారికి ఆయన తోడ్పడతాడు. ఏదో స్వార్థంతో చేసినట్లయితే దేవుడు సహాయం చేయడు. ప్రార్థన కూడాను, పని కూడా ఏదైనా సరే. మందసాన్ని మోసేటువంటి ఎడ్లకు ఏమి సంభవించింది? వారు కీదోని కళ్ళం వద్దకు వచ్చినప్పుడు ఆ పశువులకు కాలు జారింది. ఆ కాలు జారినందువల్ల ఏమైంది? మందసము బండి నుంచి పడిపోసాగింది. మొదటి దినవృత్తాంతాలు 13:9. దీనికి కారణం ఆ కళ్ళమునొద్ద గడ్డిని చూసినప్పుడు ఎడ్లు దాని వైపునకు బండిలాగా ఏంటండి. చూసారా, ఎడ్లు కళ్ళుకి ఏం కనపడ్డదంట? గడ్డి కనిపించిందంట. గడ్డిని ఎప్పుడైతే చూసాయో, ఆ ఎడ్లు గడ్డిని ఎప్పుడైతే చూసాయో ప్రియులరా, ఏమైందంటే లోకం వైపు దృష్టి మళ్ళిందంటే ఏమవుతుంది? దారి మళ్ళీపోతుంది అన్నమాట. కాబట్టి ఆ మార్గం తొలగిపోయిందంట. ఆ దృష్టి వాటి వైపు వెళ్ళిపోయిందంట. ఎడ్ల దృష్టి కాళ్ళు జారిపోయినాయి అంట. ఎడ్లు మనసు ఆ భుజాల మీద ఏమైతే ఉన్నదో, ఆ మోస్తున్న కాడేంటి దాని మీద లేదు, మేత మీదకి వెళ్ళిపోయిందంట. కాబట్టి అదేవిధంగా దైవ సేవను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నట్టు మనం ఈ పరలోక మహిమార్థమై ఆ దేవుని సేవను మోసుకెళ్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మోసుకెళ్తున్నప్పుడు దాన్ని భుక్తి కొరకు చేసేటువంటి సేవకులు కూడా చాలామంది ఉన్నారు. దేవుడు దీవించడు ప్రియులారా, అటువంటి సేవను జీవించడు. ఏదో డబ్బులు వస్తాయనో, లేకపోతే పేరు వస్తుందనో, లేకపోతే దేవుని సేవ చేస్తే ఏదో పొందుకుంటామనే ఉద్దేశంతో చేస్తే దేవుడు దాన్ని ఎప్పటికీ దీవించడు. భోజన ప్రియులు ఆత్మకార్యాన్ని నిర్వహింపలేరు. అదేవిధంగా ఆ వెనక ఫిలిష్తీయులు ఏం చేశారు? ఆ మందసాన్ని మోయటానికి కట్టినటువంటి ఆవులు అర్చిచూపోయండి రాయబడింది. మొదటి సమయంలో 6:12 చూసినట్లయితే దీనికి కారణం ఏంటంటే వాటి మనసు వాటి దూడల పైకి పోయిందంట. అదేవిధంగా దైవ సేవకుల మనస్సున బిడ్డలను గురించినటువంటి చింత మాత్రమే ఉన్నట్లయితే వారు దైవ సేవను యథార్థంగా చేయలేరు. అటువంటి దైవ సేవలో దైవాశీర్వాదం ఎటువంటి తోడ్పాటు లభించదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, శరీరానుసారమైనటువంటి బిడ్డలు, శరీరానుసారమైన అక్కరల కంటే ఆత్మీయ బిడ్డల అవసరతలు ఎక్కువగా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాగ ఆలోచిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా వాళ్ళు అంటూనే చూస్తూ ఉన్నారా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నా వాళ్ళు, నా బిడ్డ, నా బిడ్డ ఇట్లానే ఆలోచన చేస్తున్నారా? లేకపోతే దైవికమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారా? దేవుని విషయాల్లో ఆలోచన కలిగి ఉన్నారా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. 6వ పాయింట్ మనం చూసినట్లయితే ప్రతిష్ఠించబడిన లేవీలు కాకుండా ఇజ్రాయేలీలు సంగీతాన్ని పాడారంట. చూసారా, మనకు పాట పాడే తలాంత ఉండదు, కానీ మనం పాడాలని చూస్తూ ఉంటుంటాం. మనకు ఆ తలాంత లేదు, ఎలాగైనా సరే పాడేద్దామని చూస్తూ ఉంటుంటాం. దేవుడు ఇవ్వని దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటుంటాం. దేవుడు నీకు ఇచ్చిన తలాంత ఏంటి, అసలు నీకు ఇచ్చినటువంటి పిలుపు ఏంటి, ఇది పక్కన పెట్టేసేసి దేవుడు ఇవ్వని దాంట్లో మనం ముందుకెళ్తూ ఉంటుంటాం. అందుకని ఏ విధమైన ఫలితాన్ని మనం చూడలేకపోతూ ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ భావోద్రేకమునకు అనగా సొంత ప్రేరణకు చోటిచ్చారు. వీళ్ళంతా కూడా ఆత్మ ప్రేరణకు తావివ్వలేదు. వారి సంగీతం ఒకసారి గమనించండి. మొదటిసారి నియమించబడినటువంటి లేవీలతో పాటు ఇజ్రాయేలీలందరూ పాడారంట. సంగీత వాద్యం వాయించారంట.
దావీదు ఇశ్రాయేలీయులందరూ కూడా మరి ఊదుచూడురంట. మొదటి దినవృత్తాంతాలు 13-8 చూసినట్లయితే, కానీ దీని ఫలితము అపజయం. రెండోసారి దావీదు లేవీయులను మాత్రమే పిలిచి లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడంట. మొదటి దినవృత్తాంతాలు 15-6 లేవీయులలో వివిధ పాత్రలుగాను మరి గాయకులు, పాఠకులు వాయిద్యం వాయించుచూ ఉండరు, కానీ ఇట్లా తీసుకున్నారా? మొదటి దినవృత్తాంతాలు 15-17-21 చూసినట్లయితే చూడండి, లేవీయులు ప్రతిష్ఠించబడినటువంటి వారు, ప్రత్యేకంగా ఆ పనికై దేవుని వలన అంగీకరించబడినటువంటి వారు. త్రాచుపాము పిల్లన గ్రోవి స్వరమును వినుచు బహుగా ఆడును, అయితే పిదప విసపు కోరలతో కాటు వేసి చంపుతుంది అది. అదేవిధంగా హృదయంలో పాపమునకు మరి ఆ ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టకుండా, ఆ పాపాన్ని కక్కేయకుండా అదే పెదవులతో దేవుని స్తుతించేటువంటి వారు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. అటువంటి సంగీతం దేవునికి ప్రియమా? కాదు. ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడినటువంటి వారి యొక్క సంగీతము, స్తుతులు మాత్రమే ఆయనకు అంగీకారం. యేసు రక్తం చేత కడగబడినటువంటి వారి యొక్క పెదవుల ద్వారా వెళ్ళేటువంటిది మాత్రమే దేవుని యొక్క అంగీకారం. అది ఎలా ఉన్నా సరే, అది అద్భుతంగా ఉందా ఎలా ఉందా అన్నది తర్వాత విషయం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు ప్రత్యేకపరుచుకున్నావా? దేవుని ప్రణాళికకు ఇష్టంగా మార్చుకున్నావా? లేనట్లయితే ఇదే అనుకూల సమయం. ఈరోజే అనుకూల సమయం, ఇదే అద్భుతమైనటువంటి సమయం. హల్లెలూయా. ప్రత్యేకించబడాలి. దేవుడు నీకు తలాంతి ఇచ్చాడు లేదా? ఇప్పుడు దేవుడు నాకు వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాడు, అది నాకు ఆశీర్వాదకరమే, వినిచిన వారికి కూడా ఆశీర్వాదకరమే. నాకు ఈ తలాంతు లేదనుకోండి, ఏదో అక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన చూసి అది ఇదే చెప్తుంటే ఇక్కడ ఎవరు ఉండరు, ఎవరికి దీవించబడరు, ఎవరికి ఆశీర్వాదం ఉండదు, ఎవరి జీవితంలో మేలు పొందుకోరు. నాకు సమయం వేస్టే, వినిచిన వారికి సమయం వేస్టే. ఈ రోజున చాలా ఇలా జరుగుతామన్నమాట. ఇప్పుడు నాకు పాట పాడే తలాంతు లేదనుకోండి, నేను దాన్ని పాడుతూ ఉన్నట్లయితే అక్కడ వినిచిన వారికి ఇబ్బందే, నాది కూడా ఉపయోగం ఉండదు. ఆ తలాంతు నాకు లేనప్పుడు దాంట్లో నేను ముందుకెళ్ళినట్లయితే దేవునికి మహిమ రాదు, నాకు ఉపయోగం ఉండదు. కాబట్టి ఈరోజు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది. ఆ తలాంతు లేకపోయినా సరే ముందుకెళ్ళిపోతుంటుంటారు. దానివల్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఏం చేస్తారు? ఎందుకు పాడింది ఈవిడ అసలేని, ఎందుకు ఎక్కింది స్టేజ్ అసలేని, ఈవిడ ఎందుకు చెప్తున్నాడు ఈయన మెసేజ్ అసలేని, ఈయనకి ఏమొచ్చి అసలేని. చూసారా? అదే దేవుని తలాంతు ఉన్నట్లయితే, నిజంగా దేవుడు నిన్ను దీవించాడు, దేవుడు నిన్ను ఆ విషయంలో నిన్ను హెచ్చించాడంటే ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత బలపడ్డామండి, ఎంత జీవితాలు కట్టబడ్డాయండి, నా జీవితం మారిందండి, దేవుడు నాతో మాట్లాడాడండి. ఇది దేవుడు నీతో మాట్లాడేటువంటి విధానం, అది దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అయితేనే. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అది లేనట్లయితే నీకు తెలిసిపోతుంది ప్రియులారా. నీ బంధువను, నీ స్నేహువను, నీకు తెలిసిన వారను, నీ దగ్గర సంఘమను. ఇప్పుడు మీ సొంత డాక్టరే మీకు తెలిసినోడే దగ్గరని చెప్పి వెళ్తామా? నీకు ఎక్కడ క్యూర్ అవుతుందో చూసి 100 కిలోమీటర్లని 1000 కిలోమీటర్లని అక్కడికి వెళ్తామా? బంధుప్రీతి పనిచేది ప్రతి చోటను. నీకు వచ్చిన సమస్య మీ తమ్ముడు, అన్న తమ్ముడు ఈఎన్టీ డాక్టర్ అనుకోండి, అంటే చెవి ముక్కు గొంతు డాక్టర్. నీకు వచ్చిన సమస్య ఏమో మరి కాలు చెయ్యి ఇరిగింది, మా 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 అబ్బాయి మా తెలిసినోడే అని చెప్పేసి ఈఎన్టీ డాక్టర్కి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎముకల డాక్టర్ కాదు, ఆయన అందులో నిపుణత లేదు. కానీ లేదు మాకు తెలిసిన ఆయన మీరే వైద్యం చేయండి అంటే ఆయన ఏం చేస్తారు? ఆయనకు తెలియదు ఆ విషయంలో. ఈరోజు చాలా ఇలా పోతున్నాయి. మా బంధువు, మా స్నేహితుడు, మాకు తెలిసినోడు, మా ఓడు, మా క్యాస్ట్, లేకపోతే ఇది అది ఇవన్నీ పెట్టుకుని చాలామంది మోసపోతున్నారు. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు నిన్ను ఎక్కడ ఏర్పాటు చేశాడో, ఏ విషయంలో నిన్ను ఎక్కడికి ఉండమని అక్కడ ఉండాలి, అప్పుడు ఆశీర్వించబడతాం. ఏ ప్లేస్లో ఉండాలో, ఉండవలసిన సమయంలో, ఉండవలసిన మధ్యన, ఉండవలసిన రీతిగా ఉంటేనే ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పవిత్రపరచబడినటువంటి వారి సంగీతము, స్తుతులు మాత్రమే దేవునికి అంగీకారం. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా ఇశ్రాయేలీలు స్వశక్తిని వినియోగించారంటండి. స్వశక్తిని వినియోగించారు. 7వ పాయింట్. ఇదొక పొరపాటు ప్రియులారా. ఎడ్ల కాళ్ళు జారినప్పుడు బండి మీద నుండి మందసం పడిపోతూ ఉన్నది. బండి తోలుచున్నటువంటి ఉజ్జా గారు ఏం చేశాడు ప్రియులారా? గమనించాలి. ఆ బండి తోలుతున్నటువంటి ఆ ఉజ్జా గారు ఏం చేశారు? ఆ మందసం పడిపోతుంది, మంచిదే, మంచి పని చేశాడు. పడిపోతుంటే పట్టుకున్నాడు, తప్పు కాదు. చేయి పట్టుకున్నాడు. దాని ఫలితం ఏంటి?
యెహోవా కోపం అతని మీద పడ్డది. ఉజ్జా అతని చేయి మందసమునొద్దకు చాపగా యెహోవా అతని మొత్తిని కనుక అతడు అక్కడే దైవసన్నిధిని చనిపోయాడంట. యెహోవా ఉజ్జాను ఆ యొక్క వినాశనం చేయట చూసి దావీదు వ్యాకులు పడ్డాడంట. దావీదు వ్యాకులు పడ్డాడంటండి. అందుచేత ఆ స్థలానికి నేటి వరకు కూడా ఫెరెజ్ ఉజ్జా అని పేరు అనమాట. మొదటి దినవృత్తాంతాలు 13:9-11 చూసినట్లయితే ఉజ్జా మరణం అనేకులను తత్తరిల్ల చేస్తున్నదంట. మందసాన్ని పడిపోకుండా ఆపుటకు ప్రయత్నం చేసినటువంటి ఉజ్జాను దేవుడు ఎందుకు మొత్తవలసి వచ్చింది? దానికి బలమైన కారణం లేకపోలేదు. దేవుడు తన కార్యములను మానవుని ద్వారా చేయించుకొనును. అయితే మానవుడు దేవుని కార్యమును చేసి దేవునికి తోడ్పడుచున్నానని చెప్పి తలంచకూడదనమాట. మానవుల ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. అలాగని చెప్పి నేనే చేశాను, నా వల్లే దేవుడికి ఇంత మహిమ వచ్చింది, నేను పాడటం ద్వారా ఇంతమంది, నేను వాక్యం చెప్పడం ద్వారా ఇంతమంది బలపడ్డారు, నా ద్వారా ఇంతమంది, ఇది రాంగ్ అనమాట. దేవుడు నిన్ను వాడుకున్నాడు, నువ్వు లేకపోతే గాడిదని వాడుకుంటాడు. అక్కడ వింటున్నారా? గాడిదని కూడా వాడుకున్నాడు బైబిల్ గ్రంథంలో. పావురాన్ని వాడుకున్నాడు, కాకిని వాడుకున్నాడు, అందరిని వాడుకుంటాడు దేవుడు. దేవుడికి అవసరం వస్తే ఎవరినైనా ఎలాగైనా వాడుకుంటాడు. నువ్వు లేకపోతే అది జరగదు అనుకుంటే పెద్ద పొరపాటు, నీకే నష్టం. అది నువ్వు లేకపోతే, లేదంటే అసలు నేను వెళ్ళకపోతే ఏం జరుగుతుంది చూద్దామంటే, నువ్వు వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? జరుగుతుంది, కానీ నువ్వు లాసిపోతున్నావు అక్కడ. ఈరోజు చాలామంది ఇలాగే, నేను వెళ్ళకపోతే ఎలా ఉంటా చూద్దాం, ఈ పెళ్ళి బాగానే జరుగుతుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు, నువ్వే మిస్ అయిపోయావు. లేకపోతే ఆ మీటింగు నేను వెళ్ళకపోతే ఏమవుతుంది చూద్దాం, నువ్వు వెళ్ళకపోతే ఏమవుతుంది? మంచిగా జరుగుతుంది అక్కడ. ఆ మంచితనాన్ని, ఆ యొక్క దేవుని శక్తిని నువ్వు మిస్ అయిపోయావు. హల్లెలూయా. ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని, అద్భుతమైన కార్యాన్ని నువ్వు మిస్ అయిపోయావు. ఈ సత్యం తెలియకపోవడం వల్లే ఈ రోజున అనేక మంది దూరంగా ఉండిపోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, మానవుడు దేవుని కార్యాలను చేసి దేవునికి తోడ్పడుచున్నాడని చెప్పి తలిసినట్లయితే, నేనేదో చేస్తున్నానని చెప్పి తలిసినట్లయితే అది తప్పు అనమాట. కాబట్టి ఉజ్జా ఏం చేయడంటే తన సొంత బలాన్ని ఉపయోగించి ఏం చేయడండి, మందసాన్ని పడిపోకుండా కాపాడాడు. ఉజ్జా అనేటువంటి పదానికి బలము అని అర్థం అనమాట. ఉజ్జా అనేటువంటి పేరుకు అర్థం బలము. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు అతడు మొత్తబడెను. దైవ కార్యాన్ని శరీర శక్తులతో చేయాలని అనుకున్నట్లయితే నష్టమే కలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజున నా జీవితంలో చేస్తున్న కార్యాలు, మరి నేను నా సొంతంగా డబ్బులు సంపాదించక మీటింగ్ పెట్టాలనుకునేటువంటి వాడిని, ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా అవ్వలేదు. ఏమీ లేకపోయినా సరే ముందుకెళ్ళి దేవుడే చూసుకుంటాడంటే అద్భుతం, అద్భుతం. అనేక మంది ముందుకు రావటం, కొన్ని వందల వేల మంది విస్తరించబడటం. ఈరోజున ఏ మీటింగ్ పెట్టినా కూడా ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, కానీ ఆ సమయానికి అనేక మంది వస్తూ ఉంటుంటారు, ఆశ్రయించబడతారు, అద్భుతమైన సాక్ష్యాలు చెప్తారు, వెళ్తూ ఉంటుంటారు. నాకు అర్థమైంది అప్పుడు, జస్ట్ నేను వచ్చిపోతే చాలు, అంతే, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. నా దగ్గర ఏదో ఉండి, నా శక్తి, నా సామర్థ్యం, నా జేబులో డబ్బులుండి చేయాలంటే అది ఎప్పటికీ అవ్వేది కాదు, జరిగేది కాదు. కానీ ఎప్పుడైతే ఆ మీటింగ్స్ ప్రారంభించి, ఆల్ నైట్ ప్రేయర్ ప్రారంభించిన రోజు నుంచి, మే నెల నుంచి ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక్కరోజు, ఒక్క నెల ఏది ఆగిపోకుండా దేవుడు సమకూర్పునిస్తూ, ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో మోసాలు జరిగాయి. ఎంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ దేవుడి కార్యం కాబట్టి ఆయన ఆపాలని చూశారు చాలామంది. దానికి ఎన్నో మోసాలు జరిగినాయి, అయినా కానీ దేవుడు సమకూర్పిచ్చేశాడు. హల్లెలూయా. అద్భుతం, అద్భుతాలు, జీవితాలు కట్టబడ్డాయి. చనిపోవాలనుకున్నవారు ఎన్నో కుటుంబాలు, 100 కుటుంబాలు కట్టబడ్డాయి. ఈ రోజున 100 కుటుంబాలు బ్రతికి ఉన్నాయంటే కారణం దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనేక జీవితాల్లో, చిన్న బిడ్డల్లో, వృద్ధుల్లో, యవ్వనుల్లో మార్పులు సంభవించాయి, అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. మరి భయంకరమైన రోగాల నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, లక్షల నుంచి విడుదల. ఇవన్నీ ఎలా జరిగాయంటే దేవుడు తన కార్యం చేసుకుంటూ వెళ్తున్నాడు. మనం నిమిత్త మాత్రమే, మనం వెళ్ళి ఉండటమే సరిపోద్ది, అక్కడ దేవుడు వాడుకుంటాడు. ప్రియులారా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏం చేయడంటే సొంత బలాన్ని ఉపయోగించాడంట, అందుకని మొత్తపడ్డాడు. దేవుని కార్యాన్ని శరీర బలంతో చేయాలనుకుంటే నష్టమే కలుగుతుంది. అందుకనే జకర్యా గ్రంథం 4:5-6 6-7 చదివినట్లయితే, శక్తి చేతనైన బలం చేతనని కాక ఆత్మ ద్వారానే, ఆత్మ చేతనే ఇది జరుగును అని చెప్పి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. సొంత బలం కాదు, దేవుని ఆత్మశక్తియే. సొంత తలంపు కాదు, దైవాత్మ నడిపింపు. సొంత జ్ఞానం కాదు, దైవ పద్ధతియే సరైనటువంటిది. ప్రియులారా, ఇది ఏ దైవ కార్యములను నిర్వహిస్తుంది. లేనట్లయితే ఉజ్జావలే దైవ కార్యం నిర్వహించలేం మనం. అలా నిర్వహించే సరికాదు, అపజయమే. శరీరాత్మలతో నష్టాన్ని పొందుకుంటాం మనం. చివరిగా ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇజ్రాయేలీలు చేసినటువంటి మరి ఒక పొరపాటు ఇందులో ఉన్నది.
మొదటిసారి వారు బలులను అర్పించలేదు. అయితే రెండోసారి దావీదు 7 కోడెలను 7 గొర్రె పొట్టేలను బలులర్పించినట్లుగా మనకు చెప్పబడుతుంది. హిజ్కియా బలులర్పించెను. 2 దినవృత్తాంతాలు 29 అధ్యాయం 24-38 మీరు చదువుకోండి. యోబు తన బిడ్డల హృదయమందు పాపం చేసి ఉన్నారేమో అని చెప్పి పాప ప్రాయచిత్తార్థమైనటువంటి బలులర్పించాడు. యోబు 1:5. తప్పుపోయిన కుమారుడు తిరిగి తండ్రి సహవాసంలో ప్రవేశించే సమయాన క్రొవ్వునటువంటి దూడలు వధించబడ్డాయి. హల్లెలూయా. లూకా సువార్త 15:23-24 చూడొచ్చు. అబ్రహాముతో సంతానం గూర్చి దేవుడు వాగ్దానం చేసి స్వతంత్రించుకునడానికి ముందేం చేశాడు తెలుసా? పవిత్ర జీవులను వధించాడు. ఆదికాండం 15:10-11 ప్రాయచిత్త బలి లేనిదే దైవాశీర్వాదం ఉండదు. ఒక దైవజనుడు క్రీస్తునాథుని దివ్య దర్శనము పొందినప్పుడును సర్వము క్రీస్తు శిలువకు అర్పించవలను. హల్లెలూయా. కాబట్టి మనం కూడా మన నిమిత్తము సమస్తాన్ని సమర్పించి గాయములొందిన ఆయనకు సమర్పించకుండా ఏమీ కూడా చేయకుందుముగాక. హల్లెలూయా. అప్పుడే సమర్పించిన వాటిని ప్రభు ఆశీర్వదించి తిరిగి మన చేతుల్లో పెడతాడంటండి. కాబట్టి రీజన్ వితౌట్ సాక్రిఫైస్ నథింగ్. త్యాగం లేకుండా ఏది పొందుకోం. మరి మనకి ఎలాగొచ్చిందంటే యేసుక్రీస్తు కొరకు త్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు. ఆయన త్యాగం వల్ల ఈరోజు మనం పొందుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనం అనుభవిస్తున్నది పొందుకుంటున్నది ఎవరో ఒకరు త్యాగం చేశారు, అదే యేసయ్య త్యాగం చేశాడు. కాబట్టి ఈ రోజున త్యాగాన్ని గుర్తించి నువ్వు హల్లెలూయా యేసయ్య త్యాగాన్ని గుర్తించినట్లయితే అద్భుతాన్ని చూడగలుగుతావు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క అద్భుతమైన అమూల్యమైన సందేశాన్ని మరలా విని మీరు ఆత్మలో బలం పొందాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.